అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పెన్షన్ తీసుకునే వారికి కీలక ప్రకటన అయితే చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. మరి కొత్త పెన్షన్లకు అవకాశం కల్పించింది. ఈ కొత్త పెన్షన్లను వీరికి మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరి ఈ నెలలో ఈ తేదీలోపు కనుక మీరు అప్లై చేసుకుంటే మీకు ఏప్రిల్ 1 తేదీ నుంచి మీకు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకు ఈ మార్చి నెలలో ఎవరైనా పెన్షన్ తీసుకోకుండా ఉన్నా, ఫిబ్రవరి నెలలో ఎవరైనా పెన్షన్ తీసుకోకుండా ఉన్నా కూడా మీకు అందరికీ కూడా కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. మరి ఎవరికి అవకాశం కల్పించారు కొత్త పెన్షన్కి అప్లై చేసుకోవడానికి? ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం 50 ఏళ్ల పెన్షన్కి అవకాశం ఇచ్చారా? అలాగే మనకు ఇప్పటికే ఎంతోమంది ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. మరి వారందరికీ కూడా అవకాశం ఉందా లేదా అనే వివరాలన్నీ కూడా మనం నేరుగా వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం. దయచేసి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా, ఏ చిన్న అప్డేట్ అయినా కూడా మీకు తెలియాలంటే మీరు వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా అర్థమవుతుంది. తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, ఇక్కడ కిందనే ఉంటుంది. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు. తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ కూడా ఉంటుంది, బాణం గుర్తు మాదిరి. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది వారికి కూడా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. మరింత సమాచారం కూడా మీకు ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటుందన్నమాట. మరిన్ని పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వం ఏం చెప్తోంది, ఏ పథకాల ద్వారా లబ్ధిని చేకూరుస్తుంది, ఏ పథకాల ద్వారా డబ్బులు వస్తాయి, ఏ పథకాల ద్వారా డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను. తప్పకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది, ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంది నల్ల కలర్లో. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు చాలామంది మనకు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి కొత్త పెన్షన్లు ఎప్పుడు వస్తాయి, ఈ కొత్త పెన్షన్లు వస్తే మాకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం 50 ఏళ్ల పెన్షన్కు అప్లై చేసుకోవడానికి, అలాగే వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ, నేతన్న, చేనేత ఇవన్నీ కూడా ఈ పెన్షన్లన్నిటికీ కూడా అప్లై చేసుకోవడానికి పెన్షన్దారులంతా కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి పోయిన సంవత్సరం డిసెంబర్లోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్త పెన్షన్లకు అవకాశం కల్పిస్తామని చెప్పినప్పటికీ కూడా కొన్ని సాంకేతిక కారణాలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధుల కొరత ఉండడం వల్ల ఏంటంటే ఈ కొత్త పెన్షన్లను వాయిదా వేయడం జరిగింది. మరి ఈ కొత్త పెన్షన్లను వాయిదా వేసినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు కొంతమంది పెన్షన్లకు, కొన్ని పెన్షన్లకు మాత్రం ఇప్పుడు అవకాశం కల్పించారు. మరి వారైతే ఈ నెల 15వ తారీఖులోపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 15వ తారీఖులోపు ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి మాత్రమే ఈ కొత్త పెన్షన్లను విడుదల చేస్తూ కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేస్తుందన్నమాట. కాబట్టి వెంటనే మీరు ఈ యొక్క ప్రూఫ్స్తో, నేను ముందు వీడియోలో కూడా చెప్పాను, మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను, కేవలం 4 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ 4 రోజుల్లోపు మీరు కనుక అప్లై చేసుకుంటేనే మీకు ఈ యొక్క పెన్షన్ అనేది ఏప్రిల్ నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక అప్డేట్ను కూడా తీసుకురావడం జరిగింది. మీరు ఫిబ్రవరిలో పెన్షన్ తీసుకోకుండా ఉన్నా, మార్చిలో పెన్షన్ తీసుకోకుండా ఉన్నా, ఇప్పుడు ఏప్రిల్లో పెన్షన్ తీసుకునే ముందు ఈ 2 నెలల పెన్షన్ కూడా కలిపి మీకు ఇస్తారు. ఈ యొక్క వెసులుబాటు అయితే ఉందన్నమాట మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతన్నలకు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పెన్షన్ తీసుకునే వారికి ఈ యొక్క వెసులుబాటు అయితే కల్పించింది ఏపీ ప్రభుత్వం. 3 నెలల పెన్షన్ ఒకేసారి తీసుకోవడానికి అవకాశం ఉంది. మరి ఈ పెన్షన్ రావాలన్నా, లేకపోతే ప్రభుత్వం ప్రకటించినటువంటి సంక్షేమ పథకాలు రావాలన్నా కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
కాబట్టి మ్యాపింగ్ అనేది తప్పనిసరి అనమాట. ఈ మ్యాపింగ్లో మీరు నమోదై ఉండాలి. అంటే మీ కుటుంబ సభ్యులంతా కూడా మ్యాపింగ్లో నమోదై ఉంటేనే మీకు ఈ యొక్క పథకాలు వస్తాయి, లేకపోతే పథకాలు వచ్చే అవకాశమే ఉండదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. మరి పింఛన్లకు సంబంధించి కూడా కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవాలన్నా, ఏవైనా కొత్త పథకాలు రావాలన్నా కూడా ఇది తప్పనిసరి చేసిందనమాట. జీవో నెంబర్ 2ని తీసుకొచ్చి ఏపీ ప్రభుత్వం ఈ విధానాన్ని అయితే తీసుకురావడం జరిగింది. మరి కొత్త పింఛన్ల కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటే కేవలం వీరికి మాత్రమే ఎందుకు అవకాశం కల్పించిందనేది చూస్తే ఇక్కడ ఇటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అలాగే మనకు ఎవరికి అవకాశం కల్పించిందని చూస్తే ఎవరైతే భర్త చనిపోయినటువంటి మహిళలు ఉన్నారు, ఈ జనవరి నెలలో కానీ ఫిబ్రవరి నెలలో కానీ ఇప్పుడు మార్చి నెలలో కానీ ఎవరైనా చనిపోయినటువంటి వారు ఉంటే వారికి వస్తున్నటువంటి పింఛన్ను భార్యకు బదిలీ చేస్తారన్నమాట. చాలా సింపుల్. ఎందుకంటే ఇటువంటి వారు భర్త చనిపోయి చాలా ఇబ్బందుల్లో ఉంటారు, ఆర్థికంగా చాలా నష్టపోతూ ఉంటారు, అంటే వారికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అటువంటి వారికి కనుక వెంటనే పెన్షన్ మంజూరు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు వితంతు మహిళలందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ఈ పెన్షన్ అయితే తీసుకురావడం జరిగింది. స్పౌస్ పింఛన్ను తీసుకొచ్చారు. మరి సమయం అయితే లేదు, 4 రోజులు మాత్రమే అవకాశం ఉంది. దయచేసి మీ భర్త డెత్ సర్టిఫికెట్తో మీ యొక్క ఆధార్ కార్డుతో నేరుగా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి వెల్ఫేర్ సెక్రటరీ గారిని కలిసి మీరు పెన్షన్కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే పెన్షన్కు దరఖాస్తు చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క అవకాశం అయితే ఉంటుంది. ఈ నెల 15వ తారీఖు లోపు, ఈ నెల 15వ తారీఖు లోపు కనుక మీరు అప్లై చేసుకుంటే మీకు ప్రతి నెల కూడా పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సమయం అయితే లేదు, 4 రోజులు మాత్రమే ఉందని నేను ముందు వీడియోలో కూడా చెప్పాను, మరొకసారి గుర్తు చేస్తున్నాను. మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్క మహిళ కూడా వితంతు మహిళ అంటే ఈ 3 నెలల్లో చనిపోయిన వారు మాత్రమేనండి, గుర్తుపెట్టుకోవాలి. జనవరి నెలలో అంతకుముందు కనుక చనిపోయింటే మీకు పెన్షన్ అనేది ఇవ్వరు. ఇది కూడా ఎందుకు ఇప్పుడు ఇస్తున్నారంటే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా మనకు అవకాశం లేదు కాబట్టి ఈ పెన్షన్ ఇచ్చేదానికి ఎన్నికల కోడ్ అయిపోయింది, ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఇప్పుడు తాజాగా జనవరి నెలలో, ఫిబ్రవరి నెలలో, మార్చి నెలలో అంటే మార్చిలో ఈ 1వ తారీఖు నుంచి ఎవరైనా చనిపోయింటే ఈ రోజు వరకు కూడా మీరు వెంటనే భర్త డెత్ సర్టిఫికేట్ తీసుకుని మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకుని మీరు నేరుగా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. 15వ తారీఖు లోపు అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటే మీకు ఏప్రిల్ 1 నుంచి కూడా ఈ కొత్త పింఛను, వితంతు పింఛను 4,000 రూపాయలు అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకొని ఈ పింఛన్ అయితే తీసుకోండి. పింఛన్కు అప్లై చేసుకోండి ముందు, మీకు ఏప్రిల్ నుంచి పింఛన్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మిగిలినటువంటి పింఛన్లు కూడా అవకాశం కల్పిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్తూ ఉన్నారు. ఇక మిగిలినటువంటి పింఛన్లు కూడా త్వరలోనే ఆదేశాలు జారీ చేసి మరి ఈ నెలలో 2వ కేబినెట్ మీటింగ్ అయితే ఉంటుంది. ఈ 2వ కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని కూడా ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది. మరి కాబట్టి ఏం చేస్తారంటే రెడీగా ఉండండి. మీరు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, విద్యార్థులు అయితే బ్యాంక్ అకౌంటు, అలాగే కరెంటు బిల్ ఇవి కూడా సిద్ధంగా పెట్టుకొని మీరు పెన్షన్ కనుక అప్లై చేసుకుంటే మీకు వెంటనే కూడా పెన్షన్ అయితే మంజూరు చేస్తామని కూడా చెప్తోంది. మరి ఈ బడ్జెట్లో కూడా మనకు దాదాపు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లకు సంబంధించి 25 కోట్ల రూపాయల వరకు కూడా కేటాయించడం జరిగింది ఏపీ ప్రభుత్వం. కాబట్టి అత్యధిక భాగం పెన్షన్లకే ఉంటుంది. ఎందుకంటే ప్రతి నెల కూడా కొన్ని లక్షల మందికి పెన్షన్లు అయితే మంజూరు చేస్తూ ఉన్నారు. అలాగే మనకు పెన్షన్ల తనిఖీ అనేది కూడా జరుగుతూ ఉందన్నమాట. మరి పెన్షన్ల తనిఖీలో భాగంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారందరూ కూడా వారి పెన్షన్లు అనేటివి తనిఖీ చేయించుకోవాలి. మీరు తనిఖీ చేయించుకుని మీకు వికలాంగత్వం ఉందని నిర్ధారించుకుంటేనే మీకు ఈ యొక్క పెన్షన్ అనేది వస్తుందన్నమాట ఏప్రిల్ నుంచి. లేకపోతే పెన్షన్ వచ్చే అవకాశం కూడా లేదు. మరి ఖచ్చితంగా మీరు నోటీసులు తీసుకుని ఈ పెన్షన్ 8వ తారీఖు వరకు ఆగునుంది. మళ్ళీ కూడా ఈ రోజు నుంచి కూడా ఈ వెరిఫికేషన్ అనేది ప్రారంభమైంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఈ నోటీసులు తీసుకుని నోటీసులో ఇచ్చినటువంటి టైం ప్రకారం మీరు వికలాంగుల పెన్షన్ అనేది తనిఖీ చేయించుకోండి. తనిఖీ చేయించుకుంటేనే మీకు పెన్షన్స్ అయితే వస్తాయి, లేకపోతే పెన్షన్ వచ్చే అవకాశం లేదు. కాబట్టి కొత్త పెన్షన్లకైతే అవకాశం ఇచ్చారు. మీరు నేను ఏదైతే చెప్పానో ఆ కేటగిరీ వాళ్ళు తప్పకుండా పెన్షన్కి అప్లై చేసుకోండి. మీకు ఏప్రిల్ నుంచి పెన్షన్ వస్తుంది. మరింత సమాచారం మీకోసం ఎప్పటికప్పుడు మీ జెన్యూన్గా మీ డైరంగుల మహేష్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది. మీరు ఏ పథకానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మన ఛానల్లోకి వెళ్ళి మీరు ప్రతి వీడియో కూడా ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. కాబట్టి పింఛన్లు అనేవి చాలా ఇంపార్టెంట్. పింఛన్ కోసం ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీరు వదలొద్దు. ఎందుకంటే పింఛన్ అనేది ఒక్కరోజు వచ్చి ఆగిపోయే పెన్షన్ అయితే కాదు, ప్రతి నెల కూడా ప్రతి నెల కూడా వస్తుంది. మీరు ఉన్నంత వరకు కూడా మీకు ఈ పెన్షన్ వస్తూనే ఉంటుంది మీ లైఫ్ లాంగ్. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ పెన్షన్ల కోసం ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోండి. మీకు మరిన్ని అప్డేట్స్ని అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను. దయచేసి 15వ తారీఖు లోపు ఎవరైతే ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో భర్త చనిపోయినటువంటి మహిళలు ఉన్నారో వారు ఈ వితంతు పింఛన్కు అప్లై చేసుకోండి. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి.
మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి.